హాయ్ ఫ్రెండ్స్. వేదవ్యాసుడు పంచమ వేదమైన మహాభారతాన్ని వ్రాయడానికి సంకల్పించి ధారాళంగా వచ్చే శ్లోకాలను వేంగ వ్రాయగల సమర్థుని కోసం వినాయకుని సహకారాన్ని కోరెను. అప్పుడు గణపతి ఒక నియమాన్ని విధించాడు. అదేంటంటే వ్యాసుడు ఎక్కడ ఆపకుండా చెప్పాలి. ఈ నియమాన్ని ఒప్పుకున్న వ్యాసుడు కూడా తను చెప్పిన దానిని పూర్తిగా అర్థం చేసుకుని గణపతి వ్రాయాలనే నియమాన్ని విధించాడు. వినాయకుడు కూడా అందుకు అంగీకరించాడు. ఈ ఒప్పందం ప్రకారం బారగా కథారచన సాగింది. వేదవ్యాసుడు చెప్పినవన్నీ వ్రాస్తున్న సమయంలో వినాయకుని గంటము విరిగింది. అయినను వ్యాసుడు ఆపక విరామం లేకుండా చెప్పసాగెను. ఆ సమయంలో వినాయకునికి ఏం చేయాలో తెలియక తన దంతాన్ని విరిచి దాని సాయంతో ఆపకుండా వ్రాసి భారతాన్ని పూర్తి చేసెను. అది చూసిన వ్యాసుడు విఘ్నము లేకుండా వ్రాసినందుకు నేటి నుంచి నీవు విఘ్నరాజువై వెలుగొందుదువని